ఓం నమో భగవతే వాసుదేవాయ. మకర సంక్రాంతి మనకు పెద్దల పండుగ, పంటల పండుగ. పరిశ్రమించి జీవనం గడిపే మన పూర్వులు తాము పండించుకున్న పంటలను విజయోత్సాహముతో ఇంటికి తీసుకువచ్చి వాటిని వండి పంచభూతాలకు తృప్తి కలిగించి తాము సంతోషించి ఈ పండుగను చేసుకుంటారు. ఈ పండుగ మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. సంక్రాంతి అంటే చేరటం అని అర్థం. సూర్యుడు నెలకు ఒక్కొక్క మారు ఒక్కొక్క రాశిలో చేరుతాడు. ఈ చేరటాన్ని సంక్రాంతి, సంక్రమణం అని అంటారు. కనుక సంవత్సరానికి 12 రాశులను బట్టి 12 సంక్రాంతులు వస్తాయి. మరి మకర సంక్రాంతికి ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది? సంసార సముద్రము నుండి ఉద్ధరించబడి జ్ఞాన మార్గములో సర్వాంతర్యామిని దర్శించటమే ఉత్తరాయణం యొక్క ప్రబోధం. మన వేదాలు, ఉపనిషత్తులు, కావ్యశాస్త్ర పురాణాలు మానవ హృదయంలో, మన హృదయంలో ప్రాణరూపములో ఉన్న ఆత్మయే పరమాత్మయని పేర్కొన్నారు. మొదట తమలోని పరమాత్మను దర్శించి పిదప సర్వజీవుల్లో సర్వత్రా ఆ పరమాత్మను దర్శించటం మానవ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరమని చెప్పటమే ఉత్తరాయణం యొక్క రాక. సంక్రాంతి మన జీవన సంక్రాంతి అయి మనలో జ్ఞాన కాంతిని ప్రసరింపజేసి సర్వము వాసుదేవమయమే అనే మహోన్నత స్థితిని పొందించడానికి దోహదపడుతుంది. ఈ సంక్రాంతి ద్వాదశాత్మకుడైన సూర్యుని దివ్యయాత్రలో ప్రధాన ఘట్టాలు 4. అవి మేష, కటక, తుల, మకర సంక్రమణాలు. సూర్యుడు ఈ 4 మజిలీలలో చేరగానే ప్రకృతి పులకించి అనేక విలాసాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విలాసాల విశిష్ట రూపమే మకర సంక్రాంతి. తొలకరిలో మొలకెత్తిన జొన్న, సజ్జ మొదలైన పంట పైర్లు, రాగి, వరి, కూరగాయలు మొదలగు మాగాణి పంటలు కార్తీక, మార్గశిర మాసాలలో కాపుకు వచ్చి పండి ఎటు చూసినా కలకలలాడుతూ కనువిందుగా ఉంటాయి. గ్రామాల చుట్టుపక్కల నిండుగా పండి ఒరిగి కోతకు సిద్ధముగా ఉండే వరిచేలు, చామంతి, బంతిపూలు ఆహ్లాదకరముగా ఉంటాయి. పశువులు పాలతో సమృద్ధిగా ఉంటాయి. రైతుల్లో ఆనందం పెళ్ళుబుకుతూ ఉంటుంది. ఈ సస్య సమృద్ధిని చూసియే కాబోలు శ్రీకృష్ణ భగవానుడు గీతలో మాసానాం మార్గశీర్షోహం, మాసాల్లో మార్గశిర మాసం నేనే అన్నాడు. మార్గశిర సమాప్తి నుండి ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుని యాత్రలోని 2వ ఘట్టం కటక సంక్రమణం ప్రారంభమవుతుంది. 4వ ఘట్టం అయిన మకర సంక్రమణం ప్రారంభం వరకు గల 6 నెలల కాలం దక్షిణాయనం. మకర సంక్రమణ ప్రారంభము నుండి కటక సంక్రమణ ప్రారంభం వరకు గల 6 మాసాల కాలం ఉత్తరాయణం. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైనది కనుక ఉత్తరాయణం ఉత్తమ కాలం. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యం కనుక అశుభకాలమని అంటూ ఉంటారు. ప్రకృతి పరిమాణములో చూస్తే కూడా దక్షిణాయనంలో వానలు, వరదలు, బురద, చీకట్లు, మబ్బులతో అనారోగ్య కాలం కనుక చెడ్డ కాలమే. ఉత్తరాయణంలో పాడి పంటల సమృద్ధి, ఇంటి నిండా ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి కనుక మంచి కాలమే. దక్షిణాయనంలో మరణిస్తే పుణ్యగతులుండవని, ఉత్తరాయణములో మరణిస్తే ఉత్తమ గతులుంటాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. భీష్ముడు కూడా దక్షిణాయనములో పడిపోయిన
ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు. మకర సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలమని పేరు. సంక్రాంతి పండుగను 3 రోజులుగా జరుపుకుంటారు. 3 నాళ్ల ఆచార విహారాలలో తేడా ఉంటాయి. మొదట భోగి. మకర సంక్రమణానికి వెనుకటి 30 రోజులు ధనుర్మాసం. అప్పుడు సూర్యుడు ధనుర్రాశిలో ఉంటాడు. ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తుడు తెల్లవారుజామునే మేల్కొని స్నానాధికం నిర్వర్తించి దేవాలయాల్లో పూజలు భజనలు నిర్వహిస్తారు. గ్రామాల్లో భజనలు చేస్తారు. చలికాలము కనుక భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులు చేటలు మొదలగునవి వేస్తారు. సంక్రాంతి నుండి కొత్తవి వాడతారు. ఇండ్ల ముందు అలికి అందంగా ముగ్గులు వేశారు. ఆవు పేడతో ముద్దలు ఉంచి వాటిపై గుమ్మడి పూలు ఉంచి పసుపు కుంకుమలు పెట్టి నమస్కరిస్తారు. వీటిని గొబ్బె ముద్దలు గొబ్బెమ్మలు అంటారు. భోగి పండుగ ఇంద్రుని ప్రీతి కొరకు చేసే పండుగ అని కూడా అంటారు. భోగం అంటే సుఖం. గోదాదేవి మకర సంక్రాంతికి ముందు రోజు శ్రీరంగనాథునితో వివాహం బంధమై ఐక్యం చెందుతుంది. సందర్భంగా